హెర్పిస్తో బాధపడేవాళ్ళు పెళ్లి చేసుకోవచ్చా, పెళ్లి చేసుకుంటే పిల్లల్ని కనొచ్చా? డెఫినెట్గా హెర్పిస్ సింప్లెక్స్ వైరస్ అనేది అంత ప్రాణాంతకమైన వ్యాధి అయితే కాదండి. జనరల్గా హెర్పిస్ సింప్లెక్స్ వైరస్ ఉన్నవాళ్ళు వైరల్ లోడ్లో ఉండే యాంటీబాడీస్ బట్టి, అంటే HSV 1 and 2 గురించి కూడా నేను ప్రీవియస్ వీడియోస్లో మన ఛానల్లో చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఇప్పుడు ఇందాక మన క్వశ్చన్ మన ఆన్సర్ ఏంటంటే స్ట్రైట్ ఫార్వర్డ్గా HSV 1 and 2లో IgG IgM యాంటీబాడీస్, HSV type 2లో అంటే జెనటల్ హెర్పిస్లో IgG IgM యాంటీబాడీస్ అంటే M యాంటీబాడీస్ అంటే చాలా బేసిక్గా ఒక లేమన్ లాంగ్వేజ్లో మనం మాట్లాడుకోవాలి అంటే M అంటే యాక్టివ్ ఇన్ఫెక్షన్ ఉంది, అంటే ఒక ఇండివిజువల్ నుంచి ఒక ఇండివిజువల్కి ట్రాన్స్మిట్ అయ్యే సోర్స్ ఆఫ్ ఇన్ఫెక్షన్ అనేది స్కోప్ ఉంది, అంటే ఇన్ఫెక్షన్ యాక్టివ్గా ఉంది అని అర్థం. G యాంటీబాడీస్ అంటే ఏదైనా ఒక సమ్ XYZ ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత ఆ ట్రీట్మెంట్కి బాడీ రెస్పాండ్ అయ్యి ఇన్ఫెక్షన్ యొక్క వైరల్ లోడ్ తగ్గినప్పుడు జనరల్గా G యాంటీబాడీస్ అనేవి బ్లడ్లో ప్రొడ్యూస్ అవుతూ ఉంటాయి. చాలామంది ఏంటంటే ఈ G యాంటీబాడీస్ గురించి కంగారు పడిపోతూ ఉంటారు. సో జనరల్గా ఇప్పుడు మనకి ఇందాక క్వశ్చన్కి ఒక ఆన్సర్ మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే జనరల్గా HSV ఉన్న వాళ్ళు మ్యారేజ్ చేసుకోవచ్చు, డెఫినెట్గా మ్యారేజ్ చేసుకోవచ్చు అండి. కానీ అది ఏంటంటే డిపెండింగ్ అపాన్ ద యాంటీబాడీస్ యొక్క వాల్యూస్ బట్టి మనం వ్యాధి నిర్ధారణ ఏ దశలో ఉంది అనేది చూసుకుని మనం అప్పుడు మ్యారేజ్ ప్రపోజల్స్కి వెళ్తే 100% పర్ఫెక్ట్గా ఉంటుంది.